ఒకసారి ఒక బిచ్చగాడు రోడ్డు మీద కూర్చొని అడుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదేంటి, బిచ్చగాడు అడుక్కోవడానికి ప్రయత్నించడం ఏంటి అనుకుంటున్నారా? అదే ఆ ప్రయత్నించడం గురించే నేను ఇప్పుడు చెప్పేది మీకు మన పాడ్కాస్ట్లో. బిచ్చగాడు అడుక్కోవడానికి ఆలోచిస్తున్నాడు, లేకపోతే ప్రయత్నిస్తున్నాడు, అడుక్కోవాలని అనుకుంటున్నాడు. అంటే ఎక్కడో ఒక చిన్న మొహమాటాన్ని తను పడుతున్నాడు. మొహమాట పడేలాగా ఉన్న తన మనస్తత్వాన్ని అడుక్కునేలాగా, అడుక్కోవడానికి చేయి చాచేలాగా, ఒక బిచ్చగాడిలాగా మారడానికి కారణాలేంటో తనకే తెలియాలి. కానీ అతను తన మనస్తత్వాన్ని ఫస్ట్ తన రూపురేఖలతో మార్చాడు. బాగా పెరిగిన గెడ్డం, అంటే మాసిపోయిన గెడ్డం, బాగా పెరిగిన చుట్టూ, బాగా పెరిగిన తన అందం, అంతే కదా. గెడ్డం బాగా పెరిగింది, జుట్టు బాగా పెరిగిపోయింది, అందం కూడా పెరిగిపోద్ది కదా. అంటే అందవిహీనంగా ఉండడానికి ట్రై చేశాడు అనమాట. దాన్ని అతను అందం అనుకున్నాడు. ఇలా ఉంటేనే నేను బిచ్చం ఎత్తుకోవచ్చని తను కలగన్నాడంట. కలగని అడుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడంట. ఆ బిచ్చగాడు చెప్పాడు. సో అలా బిచ్చగాడిగా తయారైన తను బిచ్చగాడిగా మారడానికి సమయం పట్టినా ఫైనల్లీ ఒక బిచ్చగాడిగా మంచి పేరు పొందాడు. కానీ ఎంత పేరు పొందినా తనకెక్కడో ఒక చిన్న ఆత్మన్యూన్యతా భావం, తన మీద తనకే సింపతి కలుగుతుంది, జాలి కలుగుతుంది. ఎక్కడో ఈ దుర్లభమైన వ్యవస్థలో తనని తాను చేదరించుకుంటున్నాడు. బిచ్చగాడిగా తన అవతారం ఎత్తినప్పుడు, బిచ్చగాడిగా ఉన్నప్పుడు అవతల వాడు ధర్మం చేస్తేనో, అవతల వాడు ₹1 దానం చేస్తేనో దానికే వాడు ఇదిగో తీసుకో అనే ఫీలింగ్ని వ్యక్తపరుస్తున్నప్పుడు అడగడానికి దీనికి ఎంత ఫీలింగ్ కావాలి? ఆల్రెడీ మనం చెప్పినట్టు అతను మూర్ఖుడు కదా. మూర్ఖత్వానికి పరాకాష్టే భిక్షాటన అని తను తెలుసుకున్నాడు. ఇదే బుద్ధుడు కూడా చెబుతాడు. భిక్షాటన ఎందుకు చేయాలంటాడంటే ధర్మం, దానం ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. ఫైనల్గా బిచ్చగాడు అంటే ఏదో తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. బిచ్చగాడు అంటే అన్నీ కోల్పోయినవాడు అనే. ఎక్కువ శాతం ప్రపంచంలో బిచ్చగాళ్ళందరూ మూర్ఖులే. తన మూర్ఖత్వానికి ప్రతీకగా బిచ్చగాళ్ళుగా మారతారంట. కాబట్టి బిచ్చగాళ్ళు ఎవరో అడుక్కోవడానికి కాదు, వాళ్ళ యొక్క శైలిని మార్చుకోవడానికి బిచ్చమెత్తుతారు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటారేమో, ఇదే సోక్రటీస్ కూడా చెప్పాడు. బుద్ధుడు, సోక్రటీస్ చెప్పిన మాటలు చాలామంది వినలేదు. విన్నవాళ్ళు భిక్షాటన చేస్తూ భిక్షగాళ్ళుగా మిగిలిపోయారు. కానీ వారు మేధావులు. ఈరోజు మన పాడ్కాస్ట్ సోక్రటీస్ గురించి కొన్ని అంశాలు, కొన్ని ముఖ్యమైన అంశాలు. సోక్రటీస్ తన శిష్యులతో ప్రశ్నలు అడిగి చర్చించడం ద్వారా జ్ఞానం పొందే పద్ధతిని ఉపయోగించాడు. దీనినే సోక్రటీస్ పద్ధతి అంటారు. నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. ఈ సూక్తి ద్వారా సోక్రటీస్ తనను తాను తెలుసుకోవడం, తన పరిమితులను అర్థం చేసుకోవడం మరియు తను నైతిక విలువలను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పాడు. తాను అన్వేషించిన జీవితాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. దాని అర్థం ఏంటంటే జీవితాన్ని విశ్లేషించకుండా, అంటే ఎనలైజ్ చేయకుండా, దాని గురించి ఆలోచించకుండా, థింక్ చేయకుండా గడిపితే ఆ జీవితానికి విలువ ఉండదు అంటాడు. నైతికతను ప్రదర్శించమంటాడు. సోక్రటీస్ నైతికతకు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. తన జీవితాంతం న్యాయం, ధర్మం మరియు సత్యం కోసం పోరాడాడు, వెతికాడు. సోక్రటీస్ బోధనలు, తత్వశాస్త్రం నేటికి చాలామందికి ఒక ప్రేరణ. తన జీవితంలో నేర్చుకోవడం అంటే ఏంటో చెప్పాడు. చాలా వరకు తన ఉపన్యాసాలలో యువకుల్ని మోటివేట్ చేశాడు. ప్రస్తుతం ఉన్న తరుణంలో యువకులు ఎందుకు నాశనం అయిపోతున్నారు, దేని కొరకు వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారు, దాన్ని రివర్స్లో మనం ఆలోచిస్తే వాళ్ళు ఎంత బాగుపడతారు. కాబట్టి దాన్ని నేర్పడం ఎంత అవసరం. ముందు మనల్ని మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్ అంటే ఏంటో మనకు తెలుస్తుంది.
సో జీవితంలో మనల్ని మనం తెలుసుకోవడం చాలా సత్యం అని అంటాడు. సోక్రటీస్ ఒక గ్రీక్ తత్వవేత్త, చాలామందికి తెలుసు. అలాగే తన ఆలోచన యొక్క నైతికత సంప్రదాయం యొక్క మొదటి నైతిక తత్వవేత్తల్లో వలె ఒక సమస్యాత్మక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడంలో కృషి చేశాడు. సోక్రటీస్ ఫిలాసఫీ చాలామంది గ్రీక్ ఫిలాసఫర్లకి వ్యతిరేకంగా ఉంటుంది. పాశ్చాత్య తత్వశాస్త్రం యొక్క స్థాపకుడుగా మరియు ఆలోచన యొక్క నైతిక సాంప్రదాయం యొక్క మొదటి నైతిక తత్వవేత్తల్లో సోక్రటీస్ ఒకరుగా మిగిలాడు. తన జీవన విధానం, స్వభావం మరియు ఆలోచన పురాతన మరియు ఆధునిక తత్వశాస్త్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కాబట్టి బుద్ధుడు ఎంత గొప్ప బోధనలు చేశాడో సోక్రటీస్ కూడా అంతే బోధనలు చేసి వెళ్ళిపోయాడు. ఇది ఈరోజు పాడ్కాస్ట్.